మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెబుదాం బిగ్గరగా హల్లెలూయా. చాలా మంచిది, చాలా చక్కగా చిన్న బిడ్డల కాడ నుండి యవ్వన బిడ్డల కాడికి వృద్ధులమైనటువంటి అందరము కూడా దేవుని సన్నిధిలో ఉండడము ఇది ఎంత గొప్ప భాగ్యం. ఏది ఏమైనా ఇది నా దేవుని సన్నిధిలో చేరి ప్రభువుని ఎంతవరకు స్తుతించటము అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. కాబట్టి కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథముల నుండి ఓ చక్కని మాట చదువుకొని మనం ముందు కొనసాగుదాం. మన ప్రభు అయినటువంటి యేసయ్య ఈరోజు నీతో నాతో మనతో మన హృదయాంతరంగంలో ఉన్న తలంపులను విరిగి మన ఆశలు మన కోరికలు ఆయన చూసి పైకి చెప్పలేకపోయినా లేదా ఇతరుల్ని అడగలేకపోయినా మన ప్రభైన యేసయ్య ఈ దినము నీతో నాతో చక్కగా వాక్యమైన దేవుడు ఆయన వాక్యము ద్వారానే మాట్లాడబోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చదువుదాం. యోహాను రాసినటువంటి పత్రికలో నుండి ఓ చక్కని మాట మీకు వినిపింప చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యోహాను 14వ అధ్యాయము 14వ వచనములో ఓ చక్కని మాట యేసు ప్రభుల వారే అక్కడ అంటున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. చాలు, నా వైపు చూడండి. యేసు ప్రభుల వారి ఈ దినాన్ని నీతో అంటున్న మాట, మనకి చెప్తున్న మాట, మనతో మాట్లాడుతున్న మాట, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను. మీరు నన్ను ఏది అడిగినా, మరి ఏది అడగాలని ప్రభు సన్నిధికి ఈరోజు వచ్చావో, ఏది అడగడానికి ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్నావో, అడగడానికి వచ్చిన నీతో దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసయ్య అంటున్నాడు, మీరు నన్ను ఏది అడిగినా. అడగడానికి అడగండి అంటే అడగడానికి మన ఎన్నో ఉన్నాయి. ఏమండి, అడగడానికి ఎన్నో ఉన్నాయి. భార్య భర్తను బట్టి అడగచ్చు, భర్త భార్యని బట్టి అడగచ్చు, తల్లిదండ్రులు పిల్లలను బట్టి అడిగేవారు ఉన్నారు, పిల్లలు తల్లిదండ్రులను బట్టి, పిల్లలు చదువును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారమును, వ్యవసాయమును, స్థలాన్ని, పొలమును, ఇక రకరకాలుగా మీరు అడగండి అంటే అడగడానికి మనుషులకు హద్దులు లేవు. అడగడానికి మనుషులకు హద్దులు లేవు. ఎన్నైనా ఏవైనా అడగడానికి ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నా నామమున మీరు నన్నేమి అడిగినా నేను చేస్తాను. మీరు ఏది అడిగినా నేను అది చేస్తాను. ఎందుకు అని అంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి, ఆయన దగ్గర లేవు అనేటువంటి ఏదీ లేదు, కానీ సమస్తము ఉన్నాయి. మనం అడగాలే కానీ, నోరు తెరిచి మనం ఆయన్ని అర్థించాలే కానీ ఇవ్వడానికి ఆయన దగ్గర అనేకమైనవి ఉన్నాయి.
అయితే ఈరోజు ఆయనను అడగక మునిపే కొన్ని విషయాలు మీకు నేను తెలియపరచడానికి ఇష్టపడుతున్నా. మరి ఆయనేమో మనతో అంటున్న మాట, మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తా. ఏది అయినా నీకేది కావాలో, నువ్వేది ఆశపడుతున్నావో, నువ్వేది కోరుకుంటున్నావో, నీకేది కావాలో, నువ్వు ఏది ఇష్టపడి ప్రభువుని అడగాలని ఈరోజున్నావో అవన్నీ కూడా చేయడానికి ఆయన నీ దగ్గరే ఉన్నాడు, నీ ముందే ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. మీరు నన్ను ఏది అడిగినా అంటున్నాడు ఆయన. నన్నేమి అడిగినా, మరి పొలం అడుగుతావో, ఉద్యోగమే అడుగుతావో, చదువులో మంచి జ్ఞానమే అడుగుతావో, నా భర్త మార్పు కోసం అడుగుతావో, భార్య మార్పు కోసం అడుగుతావో, పిల్లల భవిష్యత్తు కోసం అడుగుతావో, మరి ఏది అడగడానికో దేవుడు నీతో అంటున్నాడు, నువ్వు నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను. చెయ్యడానికే నేను నిన్ను ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను, పిలుచుకున్నాను. ఆయన దగ్గరకు వచ్చిన మనతో దేవుడు అన్నాడు, నువ్వు అడుగు నేను ఇస్తాను. నువ్వు నా నామమును ఏది అడిగినా నేను చేయడానికే ఉన్నాను అని ఆయన మనతో అన్నప్పుడు, సరే ఈరోజు మనం అడగడానికి ఖచ్చితంగా అడగమంటే అడగకుండా ఉండవు, ఖచ్చితంగా అడుగుతాం. అయితే ప్రభువు మనము ఏది అడిగినా ఆయన చేసినప్పుడు, పొలం అడిగినా ఇస్తాడు కదా, వ్యాపార విషయంలో సమృద్ధిని ఇవ్వమన్నా ఇస్తాడు కదా, కుటుంబ పరంగా బాగుండాలనిపితే బాగు చేస్తాడు కదా, నా కొడుకు చదువులో మంచి మార్కులు రావాలంటే వస్తున్నాయి కదా, ఉద్యోగ విషయంలో సహాయం చేయమంటే సహాయం చేస్తాడు కదా. మరి ఎన్ని చేయడానికి ఆయన శక్తిమంతుడు. మరి మనము అడిగింది ఆయన చేస్తున్నాడు, మనం అడిగింది ఆయన ఇస్తున్నాడు. అయితే ఆయన అడిగింది మనం చేస్తున్నామా? ఆయన మనల్ని అడుగుతున్నాడు, అది మనం చేస్తున్నామా? ఒక ప్రశ్నగా మనం వేసుకుందాం. మనం అడిగింది ఇస్తున్నాడు ఆయన. ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం ఇస్తాడు, బలహీనత సమయంలో బలపరుచు ప్రభు అంటే బలపరుస్తాడు. నీ కోరికలను బట్టి, ఆశలను బట్టి అడిగింది సమస్తము ఆయన చేస్తాడు. చెయ్యగల శక్తిమంతుడు ఆయన. అయితే ఈరోజు ఇక్కడ ఉన్న మనందరితో ఆయన కొన్ని విషయాలు అడగబోతున్నాడు. మనందరితో, మీరు అడిగింది నన్నేం అడిగినా నేను చేస్తాను, మరి నేను అడిగింది మీరు చేస్తారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథములో నుండి ఆయన మనతో ఏమడుగుతున్నాడో చూద్దాం. మనం ఆయన అడుగుతున్నాం, మనము ఆయనను అన్ని విషయాలు అడుగుతున్నాం, సమస్తమును అడిగాం, ఆయన చేస్తున్నాడు. సరే, మనల్ని అడిగినప్పుడు మనం కూడా చేయాలి. మనం అడిగినప్పుడు ఆయన అలాగ మనం చేస్తే ఇంకా మనం అడిగినవి ఇంకా ఎన్నో చేస్తాడు. ఒకవేళ అలా మనం అడిగింది చేయకపోతే మనం అడిగినవి ఆయన చేయడు. కాబట్టి ఈరోజు ఆయన మనల్ని ఏమడుగుతున్నాడో విందాం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నన్ను, మనల్ని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆయన ఏమడుగుతున్నాడు ఆ ప్రకారం మనం చేద్దామా అని అంటే ఖచ్చితంగా. ఇప్పుడు మనం అడిగింది ఆయన చేశాడు, మనం అడిగింది ఆయన చేసినప్పుడు ఆయన అడిగింది మనం చేయాలి. మరి ఏమడుగుతున్నాడు ఆయన? మేకా గ్రంథం ఒక మాట చూస్తా, చాలా చక్కగా చెప్తాడు. ప్రవక్త అయినటువంటి మేకా రాస్తున్నటువంటి గ్రంథములో నుండి 6వ అధ్యాయము 8వ వచనం. ఏనండి, మనుష్యుడా
ఏది ఉత్తమమో ఉండు చాలు, మళ్ళీ చదువు. ఇక్కడ ఏనండి మనుష్యుడా, ఏది ఉత్తమమో, ఏది ఉత్తమం కాదో, ఏది మంచిదో, ఏది చెడ్డదో నీకు ఇక్కడ నేను తెలియపరచబడి ఉన్నది. ఏది ఉత్తమమో నీకు నేను తెలియపరుస్తా, ఏది మంచిదో నీకు నేను తెలియపరుస్తా, నువ్వు ఎలా నడుచుకోవాలో నీకు తెలియపరుస్తా, నువ్వు ఎలా ఉండాలో నీకు తెలియపరుస్తా. ఉత్తమమైన దాన్ని నేను పట్టుకోవాలి, ఉత్తమమైన దాన్ని నేను ఏర్పరచుకోవాలి, ఉత్తమమైన దాని అంటే నువ్వు పరిగెట్టాలి, ఉత్తమమైన దాన్ని నేను మనసు పెట్టాలి. అంతేగాని ఏది ఉత్తమం కాదో దాని వెంట నువ్వు పరిగెట్టిన దానివల్ల నువ్వు అడిగినది జరగకపోవచ్చు, నువ్వు కోరుకున్నది జరగకపోవచ్చు, నువ్వు ఇష్టపడింది నీకు దక్కకపోవచ్చు. కారణం ఏమిటి అని అంటే, ఏది ఉత్తమమో, ఏది మంచిదో అది నీకు అనుగ్రహించబడినది. ఇక్కడ ప్రభు మనతో చెప్తున్న మాట, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. బాగా విను, ఏది ఉత్తమమో, ఏది మంచిది అని అంటే న్యాయముగా నడుచుకొనుట మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, ప్రభువుని నువ్వు అడగడం కాదు, ఇప్పుడు ప్రభువే నిన్ను అడుగుతున్నాడు, ప్రభువే నీ నుండి ఆశిస్తున్నాడు, ప్రభువే నీ నుండి కోరుకుంటున్నాడు. ఏది ఉత్తమమో నీ ముందుంది. ఏది ఉత్తమమో అని అంటే న్యాయముగా నడుచుకో. అన్యాయము నీలో ఉండకూడదు. ఎవరి పట్ల అన్యాయం చేయబాకు, అన్యాయం అనేది ఆశించబాకు, అన్యాయములో నడవబాకు, అన్యాయములో ఉండబాకు, అన్యాయం అనే ఆలోచన చెయ్యబాకు. ఎందుకనంటే అన్యాయం అనేది దేవుడు ఇష్టపడ్డో, అన్యాయం ఉన్న చోట దేవుడు ఉండడు. ఎక్కడైతే న్యాయం ఉందో, ఎక్కడైతే న్యాయం జరుగుతుందో, ఏ మనుషులైతే న్యాయం ఉంటుందో, ఏ వ్యక్తి అయితే న్యాయం చేస్తాడో ఆ వ్యక్తి పట్ల దేవుడు అనుకున్నవన్నీ జరిగిస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నీతో నాతో సెలవిస్తుంది దినాన. ఏది ఉత్తమమో అని మనం చూస్తే న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్నడుగుచున్నాడు. కనికరము ప్రేమించుట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనికరమును ప్రేమించుట. చాలా వ్యక్తుల మందిలో మనం చూస్తాం, కనికరం అనేది అస్సలు ఉండదు. పిల్లల పట్ల కనికరం ఉండదు, ఏమండి, పెద్దల పట్ల కనికరం ఉండదు, తోటి సహోదరుల పట్ల కనికరం ఉండదు. మరి మనుషుల ఎదుటే నీ కనికరము లేకపోతే మరి కనికరపూరుడైన దేవుడు నిన్ను చూడడం లేదు అనుకుంటున్నావా? ఆయన నిన్ను చూడలేదని నడుచుకుంటున్నావా? పరిశుద్ధ గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు అదిగో ఎదవరాలైనటువంటి ఆమె యందు ఆయన కనికరపడి అని ఉంది. మరి ఈరోజు ఆయన బిడ్డలమైన మనము కూడా ఇతరుల వెడల కనికరమును ప్రేమించుట లేదా కనికరము కలిగి నడుచుకొనుట, ఇది దేవుడు మనకిచ్చే ఆజ్ఞలుగా ఉన్నాయి. ఆయన అడుగుతున్నాడు ఏమని? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మరి ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. మరి ఏమడుగుతున్నాడు నిన్న ఆయన అని మన బైబిల్లో చూస్తే న్యాయంగా నడుచుకోమని అడుగుతున్నాడు, కనికరాన్ని ప్రేమించమని అడుగుతున్నాడు. ఇంకో మాట ఏమంది? దీన మనసు కలిగి నడుచుకోమని అంటున్నాడు. మరి ఈరోజు ఆయన అడిగింది నువ్వు చేస్తున్నావా? మనం అడిగింది కావాలి, మనం అడిగింది ఇవ్వాలి, మనం అడిగింది పొందుకోవాలి. కానీ
దేవుడు మనల్ని అడిగింది మనము చేయగలిగితే, దేవుడు మనల్ని అడిగేది మనం చేసేటట్లుగా ఉండగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు నన్నేమి అడిగినా నేను చేస్తాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నేను నీ వెడల చేస్తాను. కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. మొదటి నుంచి చదవగలరా? కీర్తన 15. యెహోవా బాగినండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఎవడు వాడు? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గుడారములో అతిథిగా ఉండగలిగిన వాడు ఎవడు? ఈరోజు ఒక ప్రశ్నగా మనం వేసుకున్నాం. యేసు ప్రభు యొక్క సన్నిధిలో పరిశుద్ధుడిగా ఉండగలిగిన వాడు ఎవడు? దేవుని నామమును బట్టి ఆశీర్వదించబడేవాడు ఎవడు? దేవుని నామాన్ని బట్టి దీవెనకరంగా ఉన్నవాడు ఎవడు అని చూస్తే అక్కడ చక్కగా రాయబడింది, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు, యథార్థమైన ప్రవక్తను కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికాడి కీడు చేయడు, తన పొరుగువాడి మీద నింద మోపడు. అతని దృష్టికి నీసుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయక నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చెయ్యవాడు, మరి ఈ ప్రకారము చేసేవాడు ఎన్నడూ కదల్చబడడు. మరి చేస్తున్నాము ఈ ప్రకారం? ఈ ప్రకారం నువ్వు చేయగలుగుతున్నావా? ఈ ప్రకారం నువ్వు చేయగలిగితే ఏది కూడా నిన్ను కదల్చదు. భయం నిన్ను కదల్చదు, నిందలు నిన్ను కదల్చవు. ఏది వచ్చినా కదల్చడానికి లేదు, ఎందుకంటే నీలో న్యాయం ఉంది కాబట్టి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నీలో న్యాయం ఉంటే ఏది కదల్చదో. అన్యాయం ఉంటేనే, ఏమండి, న్యాయం ఉంటే ఏది కదల్చదు, ఏది నీ దరిదాపుకు రానివ్వడాయన. ఎందుకని అదే అంటాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడునంటే న్యాయముగా నడుచుకున్నవాడు. న్యాయంగా నడుచుకున్నవాడే ఆయన గుడారములో అతిథిగా ఉంటాడు, దీవెనకరంగా ఉంటాడు, మేలుకరంగా మార్చబడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలమైన మనం న్యాయంగా ఉందాం, న్యాయంగా నడుచుకుందాం. అన్యాయాన్ని విడిచిపెట్టేద్దాం. అన్యాయానికి అస్సలు తావు ఇవ్వద్దు. అన్యాయము అస్సలు మన వినికిడిలోనికి కూడా రాకూడదు. న్యాయవంతులు అంతకంతకు వర్ధిల్లుతారని వాక్యం అంటుంది. న్యాయవంతులు అంతకంతకు వర్ధిల్లుతూనే ఉంటారు. వాక్యం ఇక్కడ చూసావు నువ్వు. ఈ ప్రకారము చేయువాడు, ఏ ప్రకారము? ఒకటి, న్యాయంగా నడుచుకోవడం. రెండవది, కనికరమును ప్రేమించటం. మూడవది, దీన మనస్సు కలిగి ఆయన యందు నడుచుకొనుట. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, వాక్యం వింటున్న నీవు, నేను, మనం న్యాయమును అనేటువంటి దాన్ని మరిచిపోకుండా న్యాయం ప్రకారం నడిస్తే అప్పుడు నువ్వు ఏది అడిగినా, అన్యాయం పెట్టుకుని అడగబాకు, అన్యాయముతో ప్రభు దగ్గరికి వెళ్ళబాకు. ఆయన అన్యాయస్తులకి న్యాయం చేయడు, న్యాయవంతులకే న్యాయం చేస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇప్పుడు వ్యభిచారముతో పట్టబడిందండి స్త్రీ. ఆమె అన్యాయస్తురాలే, వ్యభిచారంతో పట్టబడింది. సరే, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది, ప్రాధేయపడ్డది. కానీ అందరూ అంటారు రాళ్ళతో కొట్టి చంపేద్దామని. చంపడం న్యాయమా? మనం అనుకుందాం, అమ్మా చంపడం న్యాయమా? కానీ యేసు ప్రభు ఆ అన్యాయపు తీర్పును
న్యాయంగా మార్చేశాడు. వీళ్ళేమో చంపేయాలంటారు, కానీ దేవుడు చంపడం. ఏమండి, ఆయన అన్నాడు, సరే మీలో న్యాయంగా ఉంటే, మీరు న్యాయవంతులే అయితే, మీరు తప్పు లేకుంటే, పాపం లేకుంటే ఆ మొదటి రాయి వేయండి అన్నాడు. ఉందా ఈలో న్యాయం? ఎవరు న్యాయవంతులు లేరు అక్కడ, ఎవడు మంచోళ్ళు లేడు అక్కడ. అందరు ఎవరు రాళ్ళు వాళ్ళు బారేసి వెళ్ళిపోతున్నారు. కానీ యేసు ప్రభు కూడా అన్యాయస్తుడానంటే కాదు, కానీ ఆయన న్యాయవంతుడు కాబట్టి న్యాయం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అందుకని అన్నాడు అక్కడ, అమాయక ఎన్నటికి నీవు పాపము అంటే అర్థం ఏంటి? ఎన్నటికి అన్యాయము నీకునా చేయకూడదు. నీకు ఎన్నటికీ అన్యాయం అనేది నీలో రాకూడదు. న్యాయపరంగా బ్రతుకు అన్నాడు, అంతే. న్యాయపరంగా బ్రతుకు ఇక అన్నాడు. తన జీవితం ఒక మార్పు చెందింది. ఈరోజు మన బ్రతుకులు కూడా ఒక మార్పుగా చెందడానికే ప్రభు ఈ మాటల్ని ఉద్దేశించి నీతో మాట్లాడుతున్నాడు. న్యాయంగా నడుచుకో, కనికిరాన్ని ప్రేమించు. మూడవది ఏమన్నాడు? దీన మనస్సు కలిగి దేవుని యందు నడుచుకొనుట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. రెండవ విషయానికి వెళ్ళిపోతారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం దాకా చదువుకుందాం. అమ్మా వినండి, ప్రభువుని అడగడానికి మనం ఏం చేస్తాం? చేతులు జాపుతాం. బాగినండి, ఇక్కడ అంటున్నాడు యేసు ప్రభులు వారు, మీరు చేతులు చాపినప్పుడు మిమ్మలను నేను చూడక నా కనులను నేను కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. బా చూడండి చూడండి, మనము చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం, చేతులెత్తి ప్రభువుని అడుగుతున్నాం, అయ్యా నా బిడ్డని కాపాడు, నా భర్తని కాపాడు, నా భార్యని కాపాడు, నా సహోదరి, నా తల్లిని, నా తండ్రిని కాపాడు, మా దేశమును కాపాడు అని మనం చేతులెత్తి ప్రభువుని అడుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అయితే అడుగుతున్నటువంటి ఈ చేతులు ఎలా ఉండాలంట? ఇదే అడుగుతున్న ఈ చెయ్యి ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కానీ ఎక్కడ మన చేతులు ఎలా కనపడుతున్నాయి? రక్తముతో నిండి ఉన్నాయి. చూసారా? ఈరోజు మన చేతులు ఎలా ఉన్నాయంటే రక్తముతో నిండి ఉన్నాయి. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. మరి నువ్వు చేతులు ఎత్తి పరిశుద్ధుడైన దేవుని వైపు చాపి, ఆ పరిశుద్ధుడైన దేవుని వైపు చాపి అడుగుతున్న మాటను బట్టి, నన్ను ఏమి అడిగినా చేస్తానని అంటున్న ఆ వాక్కును బట్టి అడుగుతున్నావు, బాగానే ఉంది. అడిగేటప్పుడు నీ చేతులు ఎలా ఉన్నాయి? మరి ఆయన అడుగుతున్నప్పుడు, చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ చేతులు ఎలా ఉన్నాయి? ఒక్కసారి నువ్వు ఆలోచించగలిగితే అక్కడ అంటున్నాడు, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మలను కడుగుకొని శుద్ధి చేసుకొనుడి, మీ దృశ్యక్రియలను నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఇది మనం ఎప్పుడైతే కీడు అనేది పెడతామో అప్పుడే మన చేతులు రక్తముతో నిండి ఉంటాయి. కీడు మనం ఎప్పుడైతే కీడు అని మన మనసులోకి వస్తుందో, చూశారు కదా అన్నదమ్ముళ్ళు ఏబేలు కయీను ఇద్దరు సొంతం అన్నదమ్ముళ్ళే. అర్పణ కాడ దేవుని అర్పణ కాడ ఏబేలు తన అర్పణ దేవునికి అర్పించాడు, కయీను అర్పించాడు. కానీ నా అన్నదమ్ముడే కదా అర్పించాడు. ఎవరు అర్పణ అయితే ఉంది? ఇద్దరిది ఒకటే కదా. ఎవరు అర్పణ అయితే ఇద్దరిది ఒకటే. నా తమ్ముడే కదా, నా తమ్ముడు తీసుకుంటే ఒకటే, నా తీసుకుంటే ఒకటే అన్న ఆలోచన రాలే అతనికి. వాడు అర్పణ తీసుకోవడం ఏంటి, నా అర్పణ తీసుకోకపోవడం ఏంటి అని
తన సహోదరుని అన్నదమ్ముడి మీద కోప్పడి అతనిని చంపేశాడు. అన్నదమ్ముడినే చంపేశాడండి. ఇప్పుడు అతను ఒకవేళ చేతులు చాపితే దేవుడు ఊరుకుంటాడా? అంటున్నాడు, నీ చేతులు నాకు రక్తముతో నిండి ఉండుట నేను చూచుచున్నాను. మరి ఈరోజు నీ చేతులు కీడుతో నిండి ఉండకూడదు. ఏం చేయమంటున్నాడు? చేతులను కడుక్కోమంటున్నాడు, పరిశుద్ధంగా మార్చుకోమంటున్నాడు, పవిత్రంగా చేసుకోమంటున్నాడు. అప్పుడు నీ చేతులు చాపితే నువ్వు ఏది అడిగినా అప్పుడు నీ చేతులకు ధారాళముగా దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి విషయంలో నేను ఎక్కడికి వెళ్ళినా ఇది గొప్పగా చెప్పుకోవట్లేదు, కానీ ఒక్కొక్క తల్లి చెప్తా ఉంటే, పాస్టర్ గారు మీరు గనక మీ చెయ్యి మా మీద పెడితే చాలయ్యా, మీరు మీ చేతులు మా మీద పెడితే చాలు. మరి ఏది ఏమవుతుందో మాకు అర్థం కావట్లేదు, కానీ మాకు సంపూర్ణమైన స్వస్థత కలుగుతుందన్నారు. నేను చాలా ఈ మాటలకి నిజమా కాదని ఒకసారి మా తల్లిగారు చాలా విపరీతమైనటువంటి కడుపు నొప్పితో బాధపడేది. వెంటనే నేను వెళ్ళి మా తల్లిగారు పక్కనే కూర్చొని చాలా నేను పరిశోధించాను. ఇవి చేయి పెట్టేవాడిని. మా తల్లి కడుపు మీద అట్లా చేయి పెట్టి ప్రార్థన చేస్తే కొన్ని నిమిషాలకు గమ్మునైపోయింది. నేను అడిగేవాడిని, అమ్మా నేనేదన్నా తాకి ఒకవేళ నన్ను సంతోషపరచడానికి ఇలా చేస్తున్నావా, లేదా దేవుడే నీ పట్ల ఏమైనా అద్భుతం చేస్తున్నాడా అని మా తల్లిని నేను అడిగాను. అడిగితే మా తల్లి అన్నది, నానా నీ పట్ల పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, దీన్ని పోనిచ్చుకోబాకు, దీన్ని ఎడబాటు చేసుకోబాకు, దీన్ని ఖచ్చితంగా నువ్వు నిలబెట్టుకోవాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ రోజు నా తల్లి చెప్పిన మాటలు, నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు, ఇది కేవలము అంత భయంకరమైన నొప్పితో నేను గమ్మునైపోవడానికి, నేను నిన్ను సంతోషపరచడానికి కాదు, దేవుడు నీ ద్వారా నన్ను ముట్టాడు, అంత బాధను కూడా దేవుడు తీసేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు ఇది నాకు మాత్రమే కాదు, ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అంటే, ప్రతి ఒక్కరికి ఆయన దయచేయాలి అంటే, నువ్వు చేసిన, నేను చేసిన, మనమందరం ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఇవ్వాలి అంటే, నువ్వు చేతులు ఎత్తినప్పుడు నీ చేతులు ఎలా ఉండాలి? చదువు ఆ మాటను అక్కడే. యెషయా గ్రంథం చూడండి, నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్ములను ఏం చేయమంటున్నాడు? కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలను నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చెయ్యట మానుడి, మేలు చెయ్య నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రండి మన వివాదము తీర్చుకొందుము, మీ పాపములు రక్తము వలె వెర్రనవైనవి, యమము అంటే తెల్లబడును, కెంపుము వలె ఎర్రనవైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. మీరు సమ్మతించి విను, మీరు సమ్మతించి నా మాట వినిన వెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తురు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మనము పరిశుద్ధుడైన దేవుడు మనల్ని అడుగుతున్నాడు, ఆయన బిడ్డలమైన మనకు చెప్తున్నాడు, మీరు ఎలా ఉండకండి. ఎలా ఉండకూడదు? అన్యాయంగా. చదువుకోండి మీరు అక్కడ ఆ యెషయా గ్రంథంలో ఏమన్నాడంటే, 16వ వచనంలో మిమ్మల్ని కడుక్కున్న తర్వాత ఏమన్నాడు చూడండి, తండ్రి లేని వారికి
న్యాయము తీర్చి. ఎవరికంట? మరి రోజు తండ్రి లేని వారిని చాలామంది అసహ్యించుకుంటారు. తండ్రి లేని వారిని చాలామంది అసహ్యించుకుంటారు, ఏదో చూసి చూడనట్టుగా ఉంటారు. కానీ అలా నువ్వు అన్యాయంగా ఉన్నావనుకో, రేపు దేవుడు నీ పట్ల న్యాయం చేయడు. నీలో ఏముండాలి అంటే తండ్రి లేని వారి పట్ల న్యాయము జరిగించుట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇంకొక మాట కూడా అన్నాడు, విధవరాలిని పక్షముగా వాదించుట. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మనము ఈ వాదము తీర్చుకొందుము. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని సంగమా, మన ప్రభు, మనం ఆరాధించే దేవుడు, ఆయన న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన అన్యాయం ఎవరికి చేయడు. ఆయన న్యాయము చేయగల దేవుడు. నీకు న్యాయం చేస్తాడు, నాకు న్యాయం చేస్తాడు. ఆయన ఎవరికి అన్యాయం చేసిన దేవుడు కాదు. మరి ఆయన పిల్లలము, ఆయన బిడ్డలమైన మనము కూడా అన్యాయస్తులుగా ఉండడానికి దేవుడు ఇష్టపట్ల. మనము కూడా న్యాయవంతులుగానే జీవించమని ప్రభు మనల్ని అడుగుతున్నాడు. ఆయన అడిగేది ఇదే, మీరు నా పిల్లలు, నా బిడ్డలు కనుక మీరు అదే అన్నాడు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు నేను తెలియపరుస్తున్నాను. ఏది మంచిదో చెప్తాడు దేవుడు మనకి. మరి చెప్పినా నువ్వు వినకపోతే అది నీ కర్మ, నా కర్మ అనుకోవాలిక. ఎందుకని? చెప్పింది వినకపోతే ఏం చేస్తారండి? చెప్పిన ప్రకారం నడుచుకోకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు మన కొడుకునైనా లేదా మన కూతురునైనా మనం చెప్పింది వినకపోతే ఏం చేస్తాం? దాని కర్మ వదిలేయండి. మరి ఈరోజు నీవు నేను మనము నేర్చుకోవాల్సింది ఒకటే, న్యాయము, రెండవది కనికరము, మూడవది దీన మనస్సు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇక్కడ మరొక మాటలో ఏం చెప్తున్నాడనంటే, దేవుడిని నువ్వు అడిగేటప్పుడు లేదా దేవుడిని బతిమాలేటప్పుడు మరి నీ చేతులు ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా మార్చబడి ఉండాలి. ఈ చేతులు ఎలా ఉండాలంటే రక్తముతో నిండి ఉండకూడదు. కొన్ని చేతులు ఎలా ఉంటాయంటే, అంటే ఇప్పుడు మనం చూసిన ఈ చేతులు నువ్వు నేను అనుకుంటాం, మా చేతులు పరిశుద్ధం అండి. కాదు కాదు కాదు, ఇవి రక్తముతో నిండి ఉండుట దేవుడు చూస్తాడు. జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమండి? ఆకాశం వైపు చేతులు చాపడం కాదు. ఈ చేతులు చాపినప్పుడు ఏం చేస్తాడో తెలుసు దేవుడు, నీ కార్యములన్నీ సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎందుకని? నీ చేతుల్లో న్యాయం ఉంటే, నీ చేతుల్లో న్యాయం కనుక ఉంటే, నీ చేతులు పరిశుద్ధత ఉంటే, నీ చేతులు పవిత్రంగా మార్చబడి ఉంటే, ఈ చేతులు వెత్తగా నువ్వు ఇక్కడ చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే నీ అయిన వారికి అక్కడ మేలు దేవుడు చేస్తాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుని మహాకృపను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మరొక మాటను కూడా జ్ఞాపకం చేస్తున్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం కాడ చదువుకుంటాం. దేవుడు ఆజ్ఞలన్నీ నేనే ఐగుప్త బానిసత్వములో మిమ్మల్ని విడిపించి తిని, నేను తప్ప ఇక ఏరే దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ భూమి కిందే కానీ ఏ రూపమును నీవు చేసుకొనకూడదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో నాతో చెప్పే మాట, ఏ రూపమును మనము చేసుకోకూడదు. ఎందుకని? నువ్వు ఒకప్పుడు బానిసత్వంలో నలిగిపోతున్నప్పుడు ఇడిపించిన వాడని నేనే. నువ్వు కష్టాలు పడుతున్నప్పుడు కష్టాల్లో తప్పించిన వాడను నేను. మన వాళ్ళు ఏం చేశారు? ఆ సేనా పర్వతం దగ్గరికి వెళ్ళి
మోషే ఆయన సీనాయి పర్వతం 40 దినాలు నేను ప్రభువుతో కూడా ఉండి వస్తాను, ఆయన ఆజ్ఞలు తీసుకొని వస్తాను, మీరు ఇంతవరకు ఏచి ఉండండి, ప్రార్థన చేసుకుంటా ఉండండి, ప్రభువును స్తుతిస్తూ ఉండండి అని చెప్తే, ఈ 40 దినాల్లో ఆయన వచ్చిన రాకడికి ఆలస్యమని ఇలే మనోళ్ళు ఏం చేశారు? నిజ దేవుడిని ముగించి, నిజ రక్షకుని ముగించి, ఏమండి వాళ్ళకి ఇష్టానుసారమైన దేవతను చేసుకొని, దేవుళ్ళు చేసుకొని విచ్చలవిడిగా ఆడుట చూసారా? ఈరోజు మనము కూడా ఎందుకు ఈ మాట తీసుకొస్తున్నా అంటే, మనం అడిగింది మనకి చేసే దేవుడు ఉన్నప్పుడు ఆయన తప్ప ఈ భూమి మీద ఎవరిని మనకి దేవునిగా సృష్టించుకోకూడదు. ఎవరిని కూడా నీ ఊహ అందని విషయాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు ఈ దినాన, నేను తప్ప ఏ ఒక్క దేవుడు నీకు ఉండకూడదు. కనీసం బిడ్డను కూడా ఇష్టపడకూడదంట మనం. అబ్రాహము లేక కొడుకు పుట్టాడని ఏమండి ప్రార్థనా సమయాన్ని కూడా ముగించి ఎంతసేపు బిడ్డ కొడుకు 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 ప్రేమలో పడిపోయాడు. దేవుడు పిలుస్తున్న పట్టించుకోట్లా, దేవుడు పిలుస్తున్న అర్థం కావట్లే ఆయనకి. ఏమండి ఆఖరికి పిలిచి, ఇదిగో నీ ఒక్కగానొక్క కొడుకైనటువంటి ఇస్సాకును నాకు బలిగా అర్పించుమన్నాడు. అంతే, అయిపోయింది అక్కడ చరిత్రక. ఏమండి అర్థమైపోయింది పరిస్థితి. వెంటనే కొడుకుని తీసుకొని ఆ పర్వతం మీదకి వెళ్ళి బలిపీఠము కట్టి, ఇక కొడుకు ఇస్సాకు అడుగుతున్నానా, బలికి ఏది పశువేది, బలికి పశువేది నీవేనని చెప్పేదాకా అర్థం కాలే ఆయనకి. ఎప్పుడైతే చెప్పాడో ఆ మాటకి మళ్ళీ తండ్రికి ఏమైనా వ్యతిరేకించాడు, ఇదేంది నన్ను చంపేస్తావా, నన్ను ఇటు చేసేస్తావా అన్నాడు. లేదు, తండ్రి మాటకు లోబడిన వాడై తండ్రి సిద్ధానుసారంగా చేయగలిగిన వాడు కూడా ఇస్సాకు. అందుకనే అబ్రాహాము తర్వాత ఇస్సాకు గొప్పగా ఆశీర్వదించబడడానికి గల కారణాలు అవే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు నా జీవితాల్లో దేవుడు మనం అడిగింది ఆయన ఇస్తున్నాడు. ఆయన అడిగింది ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు నా నామమున ఏది అడిగినా ఖచ్చితంగా నేను ఇస్తాను అన్నాడు. సరే, ఆయన మనకి ఇస్తున్నాడు కదా, మనము ఆయన అడిగింది మనం ఇచ్చినప్పుడు ఆయన మనల్ని అడిగేది మనం కూడా ఇస్తే మరి ఏమడిగాడు ఆయన? న్యాయంగా నడుచుకొని బిడ్డలారా అంటున్నాడు. రెండవది కనికరాన్ని ప్రేమించు అంటున్నాడు. మూడవది దీన మనసు కలిగి ఉండు అన్నాడు. ఒకటి, నీ చేతులు చాపి ప్రార్థన చేసేటప్పుడు ఈ చేతులు మురికితో ఉండడం, రక్తముతో నిండి ఉండడం, పాపముతో నిండి ఉండడం కాదు, కానీ పరిశుద్ధంగా మార్చుకొనిడి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. పవిత్రంగా ఈ చేతులు పవిత్రంగా మార్చబడాలి. నువ్వు చేతులెత్తి ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు? నీ భర్త కోసం ప్రార్థన చేసేటప్పుడు నీ భర్త మార్పు చెందాలి అంటే ముందు నీ చేతులు మార్పు చెందాలి. నీ కుటుంబం పరిస్థితులు మార్పు చెందాలంటే ముందు నీ చేతులు మారాలి. నీ చేతుల్లో అన్యాయం పెట్టుకొని, నీ చేతుల్లో పాపం పెట్టుకొని, నీ చేతుల్లో దోషం పెట్టుకొని, ఏమిటి నాకు న్యాయం జరగలేదంటే ఎలా జరుగుతుంది? కాబట్టి దేవుడిని కృపను బట్టి వాక్యం సెలవిస్తూ ఉంది ఇది నాన్న, మీరు నన్నేమడిగినా నేను చేస్తాను, మరి మీరు నేను అడిగింది మీరు చేయగలరా అని ఆయన అడుగుతున్నాడు. మనుషుడా, ఏది ఉత్తమమో అర్థం చేసుకో. ఈరోజు ఏది మంచిదో ఏది చెడుదో మనందరికీ తెలుసు, కానీ మంచిని చేయడానికి చాలామంది ఇష్టపడరు. అసలు మంచి అంటే అసలు చేయరు. చెడు చూడండి, మంచి చాలా తక్కువగా ఉంటుంది, చెడు మాత్రం ఎక్కువ. కానీ మన ప్రభు అడిగేది మాత్రం న్యాయముగా నడుచుకో, కనికిరాన్ని ప్రేమించు, దీన మనసు కలిగి నా యందు నడుచుకో. ఎవరైనా దీన మనసు కలిగిన వాడు దేవుడు. మరి ఆ మనసు నీలో ఉందా? కఠినమైన మనసు ఉంటుంది ఒక్కొక్కరికి, కఠినమైన హృదయం కలిగి ఉంటారు. అది కాదు దేవుడి నీతి. దీన మనసు, మంచి మనసు కలిగి ఉండాలి.
ఆయన అంటుంది వాక్యం, దీనుల వెడల ఆయన ఏం చేస్తాడు? కృప చూపుతాడు. మరి ఈరోజు నువ్వు దీన మనసు కలిగి ఉంటే ఆయన కృప చూపడా? మరి ఆయన కృప లేనిది, అపొస్తలుడు పౌలు అన్నాడు, నీ కృప లేనిదే నేను బ్రతుకలే. నిజమే, ఆయన కృప లేకపోతే ఈరోజు మనం ఉంటామా? ఏమండి, ఈరోజు ఆయన కృపే లేకపోతే నేను మనం ఉంటామా? మనకన్నా మేధావులు, మనకన్నా డబ్బులు ఉన్నవారు, మనకన్నా ధనికులు, ఏమండి వచ్చినటువంటి పైన సంవత్సరాల్లో ఏమండి సమస్తం చూసాం. ఎక్కడ కూడా గుడులు, బడులు, రైళ్ళు, విమానాలు సమస్తం ఎక్కడెక్కడ బంద్ అయిపోయాయి. ఒక ఊరి నుంచి ఒక ఊరికి పోవడానికి కూడా భయం, ఒకరింటికి వెళ్ళడానికి కూడా భయం. అలాంటి పరిస్థితుల్లో నుండి కూడా దేవుడు మనల్ని కాపాడాడు కదా. మరి దేవుడు మనల్ని కాపాడిన తగ్గట్టుకి ఆయన మనం అడిగిందల్లా ఇస్తున్నాడే. మరి దేవుడు మనం అడిగింది మనం ఇస్తామా? ఇవ్వాలి. అలా నడుచుకోగలిగితే ఇక ముందున్న రోజుల్లో కూడా నువ్వు ఏది అడిగినా ఆయన ఖచ్చితంగా చేస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే భక్తుడు ఒక మాట రాస్తాడు. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద మనుషుల వల్ల కలిగినది అది ఎవరి ద్వారా అని అంటే అది కేవలం మన ప్రభు అయినటువంటి యేసయ్య ద్వారా. 121వ కీర్తనలో భక్తుడు ఒక మాట, చక్కని మాట రాస్తాడు. చూడండి ఏమన్నాడు అక్కడ 121వ కీర్తనలో ఒక మాట చూడండి. ఏమన్నాడు? కొండల తట్టు, ఎవరి తట్టు? కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము. అమ్మా, ఎవరి ద్వారా? అది యెహోవా ద్వారానే నాకు సహాయము కలుగును. మరి ఈరోజు దేవుడు నీకు సహాయము చేయాలి, చేస్తాడు కూడా. అందుకని చెప్పాడు నేను ఇక్కడ వాక్యంలో, నీవు న్యాయంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా సహాయం నీకు కలగద్ది. దేవునికి స్తోత్రం. నువ్వు న్యాయంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దావీదు జీవితంలో దేవుడు సహాయం చేశాడు కాబట్టి అన్నాడు ఇక్కడ, నేను కొండల వైపు చూశాను, సహాయము కాలేదు. ఎప్పుడైతే నేను కొండల వైపు, చెట్ల వైపు చూశానో నాకు సహాయము రాలేదు. కానీ ఎప్పుడైతే నేను యెహోవా వైపు చూశానో, నా దేవుని వైపు చూశానో, నా ప్రభు వైపు చూశానో, అప్పుడే నాకు సహాయము వచ్చింది. ఏంటి ఆ సహాయము అని అంటే, నా శత్రువుల సహ్యము నన్ను చంపడానికి ఉద్దేశించినప్పుడు కూడా నాలో న్యాయం ఉంది కాబట్టి దేవుడు నాకు సహాయము చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, సౌలు మన జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దావీదు యుద్ధమందు గెలిచాడనో, లేకపోతే గోలియాతును హతమార్చాడనో వచ్చినటువంటి అనేక మంది ప్రజలు దావీదును మెచ్చుకున్నారు. వేల మంది సైన్యాన్ని హతమార్చిన దావీదని అతనిని పొగిడారు, పాటలు పాడారు. కేవలం పొగిడిన దానికే అతని మీద కోపగించి ఇక ఎక్కడికి వచ్చి అన్యాయం అండి. మొదటేమన్నాడు? మా రాజ్యం కోసం, మా ప్రజల కోసం గోలియాతుని చంపితే నీకు నేను మా కుమార్తెని ఇస్తాను అన్నాడు. ఇప్పుడు కుమార్తెని ఇవ్వాల్సిన వాడే చంపడానికి ఉద్దేశిస్తున్నాడు. అంటే అన్యాయం. కానీ దావీదులో న్యాయం ఉంది కాబట్టి ఎక్కడ కూడా వీటి వేసిన, బాణం వేసిన సమస్తాన్ని దేవుడు తప్పించి సహాయము చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మరి రోజు నీలో న్యాయం ఉంటే, అన్యాయం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నా, నీలో న్యాయం ఉంటే అన్యాయం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నా, దేవుడు నీ పక్షమున ఉండి అన్యాయం చేస్తున్న వారిని హతమార్చగల దేవుడు. ఏమైపోయాడు సౌలు? ఆఖరికి తన కత్తితో తానే అయిపోలా.
ఎవరో చంపాల్సిన అవసరంలే, తన కత్తితోనే తనే చచ్చిపోయేటట్లుగా దేవుడు చేసేసాడు. మరి అన్యాయస్తులకి ఇదే పరిస్థితి. కానీ దావీదు న్యాయంలో నడిచాడు. ఆఖరికి సౌలు దొరికాడు ఒంటరిగా గృహలో, చంపచ్చు వెళ్ళి. కానీ పక్కన వాళ్ళు అన్నారు, దావీదు అవకాశం వచ్చింది, ఎంతకన్నా అవకాశం లేదు, చంపేద్దామా అంటే లేదు లేదు లేదు, అతన్ని చంపడానికి వీల్లేదు. చూసారా ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు కూడా వచ్చే అవకాశాలను బట్టి న్యాయంగా నడుచుకో, కనికరమును ప్రేమించు, దీన మనసు కలిగి ఉండు. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసే సహాయాలు ఎట్లా ఉంటాయంటే ఒక్కోసారి కఠినంగా కూడా ఉంటాయి. నీకు అందవండి కఠినంగా అనిపిస్తాయి. అది కూడా ఏందో చెప్పనా, ఆఫ్రికా దేశంలో కానొక సమయంలోట ఇంచుమించు కోట్లకు సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీ తగలబడిపోయింది. కోట్లకు సంబంధించిన ఫ్యాక్టరీ తగలబడిపోయింది. చాలామంది బాధపడ్డారు, ఇదేందయ్యా అన్యాయంగా తగలబడిపోయింది, అన్యాయంగా తగలబడిపోయింది అని. అసలు కారణం ఏంటో తెలుసా? తగలబడ్డానికి కారణం ఏంటో తెలుసా? దాంట్లో ఆ ఫ్యాక్టరీలో భయంకరమైనటువంటి వ్యాధిని సంబంధించే వెలుకలు ఉన్నాయంట. ఆ వెలుకల ద్వారా ఆ దేశమంతా భయంకరమైన వ్యాధి సోకుతా ఉంది. చూడండి దేవుడు ఎట్లా చేస్తున్నాడు. దేవుడు ఇప్పుడు ఆ ఫ్యాక్టరీని కాలిపోవడం వల్ల ఏ వ్యాధి అయితే ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని నిర్మూలన చేయటానికి దాన్ని దేవుడు తగలబెట్టేశాడు. నువ్వు అనుకోవచ్చు అన్యాయంగా ఫ్యాక్టరీ అనుకుంటున్నావు, కానీ ఆ దాంట్లోంచి వస్తున్న విషపూరితమైన దాన్ని దేవుడు తీసేయడానికే తగలబెట్టేశాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం అనుకోవచ్చు మన బ్రతుకు ఇలా ఉంది, మన స్థితి ఎలా ఉందని. కానీ దాన్ని దేనికోసం దేవుడు చేస్తున్నాడో దాన్ని గ్రహించాలి, ఎందువల్ల జరుగుతుందో కూడా గ్రహించాలి. అందుకని ఇక్కడ రాశాడు, ఏది ఉత్తమమో గుర్తు చేసుకో. ఏది ఉత్తమం అంటే ఏది మంచిదో ఏది చెడో నీకు తెలుసు. అలానే మంచిదాన్ని వదిలేసి చెడు అంటే బాబాకో, ఉత్తమమైన దాని అంటే నడు. నీ జీవితంలో ఓ గొప్ప మేలు చూడబోతున్నావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఓ గొప్ప అద్భుతాలు చూడబోతున్నావు, ఓ గొప్ప ఆశ్చర్యకార్యాలు జరగబోతున్నాయి. ఉత్తమమైన దాన్నే ఎంచుకో. రాబోతున్న దినాలలో న్యాయముగా నడుచుకున్న వారి వెడలే దేవుడు న్యాయం జరిగిస్తాడు. ఇప్పటికే అన్యాయాలు ఏమండి, అన్యాయం మన ఈ మధ్య మనం చూస్తున్నాం. ఏమండి, మల్లెపూల కాడ వచ్చింది వ్యవహారం. మల్లెపూల కాడ ఆయన ఏం పెద్ద ఇదిగా ఏం అడగలే అక్కడ. ఏమండి, ఆనాడు స్త్రీలను బట్టలు ఓడదీసినప్పుడు రాలా ఈ స్త్రీలు. ఓ చిన్న మాట, ఆయా ఇక్కడ కొంటే ఎవరు, ఈ మందిరం కాడ ఎవరు కొంటారయా, ఇక్కడ అందరూ దేవుడి బిడ్డలే, అలా పక్కకు పోతే బజార్లో పెట్టుకుంటే బజార్లో అయితే కొంటారు అన్నాడు ఆయన. అదేం తప్పే లేదు దాంట్లో. మందిరం కాడ పెట్టుకుంటే ఎవరు కొంటారు, మందిరంకి వచ్చే వాళ్ళందరూ దేవుడి బిడ్డలే కదా, ఎవరు కొనరు, బజార్లో పెట్టుకోండి అయ్యా వెళ్ళి, బజార్లో అయితే బజార్ వాళ్ళు కొంటారు అన్నాడు. ఈ మాట అయితే పట్టుకున్నారు. కానీ ఏమండి, అలనాడు స్త్రీలను ఆ మణిపూర్లో బట్టలు ఓడదీసి నగ్నంగా తిప్పిన రోజులు ఏమయ్యారు వీళ్ళు? ఆలోచన చేయాల్సిన సందర్భాలు. కనుక ఇలాంటి రోజులు వస్తున్నాయి. అన్యాయంగా మాట్లాడే వాళ్ళు వేస్తున్నారు. కానీ వీళ్ళన్నిటినీ నోర్లు మూసే రోజు ఒక రోజు రాబోతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అన్ని నోర్లు మూయబడతాయి. పరిశుద్ధుడైన దేవుడు ఆయన రాబోతున్నాడు. న్యాయాధిపతిగా ఆయన పీఠం దగ్గర నిలబడబోతున్నాడు. అప్పుడు తెలుస్తుంది ఎవరు న్యాయవంతులో ఎవరు అన్యాయస్తులో. అక్కడ దేవుడు ఒక తీర్పు ఉంది. తీర్పు దినము జరగబోతా ఉంది. జాగ్రత్త. అందుకనే దేవుడు హెచ్చరికలు చేస్తా ఉన్నాడు. న్యాయముగా నడుచుకో, అన్యాయాన్ని వదిలిపెట్టు, అన్యాయం ప్రకారం నడవద్దు, కనికరమును ప్రేమించు,
దీన మనసు కలిగి జీవించు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డారా, ఈరోజు వాక్యపరంగా నీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పు సంగతులు. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. అపోస్తల కార్యం 14:15. అపోస్తల కార్యం 14:15. అయ్యలారా, దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇక్కడ చాలామంది కూడా ఏం చేస్తారంటే, ఈ పౌలు బర్నబా చూసి ఇక్కడ మనం చూస్తున్నాం, వీళ్ళు కొన్ని అద్భుతాలు జరిగాయి, స్వస్థతలు జరిగాయి, కార్యాలు జరిగాయి. అందును బట్టి వీళ్ళు ఏం చేశారంటే, పౌలును బరబ్బాను దేవతలుగా ఊరేగించాలని చూశారంటే వీళ్ళు. అందుకే ఈ మాట అంటున్నాడు, అయ్యా మీరు ఏం చేయించున్నారో ఇది మంచిది కాదు, మేము దేవతలం కాం, మేము నీలాంటి స్వభావము కలిగిన మనుషులమేనయ్యా. నిజదేవుడు ఎవరో, నిజరక్షకుడు ఎవరో తెలుసుకోండి, అంతేకాని మా ద్వారా కార్యాలు జరిగాయని మేము దేవతలము అనద్దు అని వాళ్ళు అక్కడ తెలియపరుస్తున్నటువంటి మాటలు. ఈరోజు ప్రియా దేవుని బిడ్డారా, ఎవరో అద్భుతాలు చేశారని వాళ్ళని దేవతలని కాదు, నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, మనలో ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నీలో ఉన్న దేవుని గుర్తెరుగు, నీలో ఉన్న పరిశుద్ధుని తెలుసుకో, నీతో నడుస్తున్నటువంటి శక్తిమంతుడిని వెరిగి ఆ ప్రకారము నువ్వు నడిచే నడతలో న్యాయం ఉండాలా. దేవుడు నాతో ఉన్నాడు అన్న న్యాయం నీలో ఉండాలి. అదే ఇక్కడ అంటారు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన న్యాయవంతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు అని వారిలో నడుస్తున్నటువంటి పౌలు ఆ బరబ్బాలు ఏమంటున్నారంటే, మేము దేవతలం కాము, మాలో ఉన్నవాడు దేవుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి దేవుని మహాకృపను బట్టి మనం నడిచే నడతలో కూడా దేవుడు ఉన్నాడని, మనం చూపే చూపులో కూడా దేవుడు ఉన్నాడని, మనం మాట్లాడే మాటల్లో కూడా దేవుని వాక్కు ఉన్నదని మర్చిపోబాకండి. అర్థమైందా? నువ్వు మాట్లాడే ప్రతి మాటలో కూడా దేవుని మాట ఉందని మర్చిపోబాకండి. అలా అని ఈ నోటి మాటలు కూడా చెడుకు ఆడుకోబాకండి, మంచి మాటలకు వాడుకోండి. దేవునికి స్తోత్ర. కొడుకునంటే తల్లి, సర్వనాశనం అయిపోతావురా తల్లి అంటది. ఏంటండి ఈ మాటలు? కడుపున పుట్టిన బిడ్డని అనాల్సిన మాటలేనా? ఏమండి, ఎట్లా వస్తున్నాయండి ఈ మాటలు? 9 నెలలు ఏమండి, ఆ రోజు యేసు ప్రభులు ఒకవేళ ఆయన గర్భం దాల్చకపోతే మళ్ళీ అడిగింది నీవే. అయ్యా నాకు బిడ్డను దయచేయమని అడిగింది నీవే. సరే దేవుడు ఇస్తే ఇచ్చిన ఆ బిడ్డను ఏమంటున్నావు మళ్ళీ నీ నోటితోనే? చూడండి, సర్వనాశనం అయిపో. మరి నీ నోటి మాట ఎలా మార్చబడాలి ఆలోచించాలి. నీ నోటి మాట కూడా దేవుని మాటగా ఉంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇతరుల పట్ల కానీ, భార్య పట్ల కానీ, భర్త పట్ల కానీ, బిడ్డల పట్ల కానీ జాగ్రత్తగా ఉండాలి. మాట ఒక్కసారి నీ మాట అనేసిన తర్వాత ఏమండి, చేయి జారిని పోయిన తర్వాత రాదు. ఏమండి, మా అక్కగారు చాలాసార్లు చెప్తా ఉండేది, ఆమె చెప్పేది కదా, నా విషయంలో కూడా భర్తని భార్య అంటాదంటే కొన్నిసార్లు, బా ఈయన చేసుకొని నేను వృధా అయిపోయాను, ఈయన పోతే బాగుండని. ఆయన పోతే నీ జీవితం ఏంటో తెలియదు. ఇక్కడ అర్థమైందా? భర్త పోతే నీ జీవితం ఏదో నీకు తెలుస్తుందా? నేను అన్నాను ఒక తల్లితో, అమ్మా భర్త అనేవాడు ఉన్నంత చేపే నీ జీవితం, భర్త అనేవాడు పోతే నీ బ్రతుకే అంతా ఇంత అన్నాను. అది ఎట్లా పాస్టర్ గారు అనింది. తెలిసింది ఆమెకి తర్వాత. ఎందుకని నిద్రలేస్తే ఈదిలోకి రాలేదు, ఇతరులతో మాట్లాడలేదు, ఇతర కార్యాలకు వెళ్ళలేదు, పెళ్ళిళ్ళకి వెళ్ళలేదు, ఏదైనా కార్యాలకు ముందు రానివ్వరు. ప్రతిదానికి ఏదో ఒక్క మాట మీద ఏమండి ఆటిపోట్లే, అల్లాడిపోయిందా తల్లి తర్వాత అన్నది. పాస్టర్ గారు మీరు ఏమన్నారో ఆ రోజు ఇప్పుడు నాకు తెలుస్తుంది అన్నది. కాబట్టి దేవుని కృపను బట్టి చెప్తున్నా, ఈరోజు నీ నోటి మాటే
జాగ్రత్తగా చేసుకొని ఆ ప్రకారం నువ్వు ఉండగలిగితే నువ్వు అడిగింది ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు అడిగింది ఇస్తాడు. అయితే ఏ ఉద్దేశంలో నువ్వు ఉన్నావో, ఒకవేళ చిన్న బిడ్డలు ఒకవేళ అడగచ్చు, లేదా యవన బిడ్డలు అడగచ్చు, వృద్ధులుగా అడగచ్చు. మరి ఏది అడగాలని నువ్వు ఉన్నావో ఆయన అన్నాడు ఈరోజు నీతో, నువ్వు నా నామమున మీరు నన్నేమి అడిగినా నేను చేస్తాను. లేచి నిలబడదాం.